చంద్రాన పట్టిలాగే వైనం చుట్టూ ఉన్న లోకం మాయసుడి గుండం నటనడి చంద్రాన పట్టిలాగే వైనం రకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నన్ను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్నీ కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నన్ను పిలిచి చూసాను నీ వైపు
పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా సజీవ లెక్కలోంచి మరి యొక్క దినంలో ప్రభా మీ సన్నిధిలో ఏర్పాటు చేసిన ఈ చిన్న మందం కొరకై మీకు వందనాలు స్థానికులు ఇచ్చిన ప్రభా. నాయన మీ దాసుడికి కావాల్సిన ఆత్మీయ ఆహారం నాయన మీరు పంపించండి ప్రభా. పంపించిన ఆత్మీయ ఆహారం మాకు కూడా పంచటకు సహాయం చేయండి. ఏ వాక్యం అయితే విత్తుతున్నారో ప్రభా, ఆ వాక్యం నాయన ఫలించి నూరంతలుగా ఫలించటకు సహాయం చేయమని అడుగు వేడుకొంచున్నాను క్రీస్తు ప్రభా. చిన్న ప్రార్థన నాయన మీ పాదాల దగ్గర చేర్చుకోండి ప్రభా. నేను ఇక్కడి నుంచి జరగబోయే ప్రతి విషయంలో ప్రభా మీరే తోడైన మీ దేవదూతల కంచి ఇక్కడ ఇవన్నీ వేడుకుంటున్నాను. ఏ విధమైన ఆటంకం జరగకుండా ప్రభా మీ దేవదూతలు నాయన కంచి చుట్టూ నాయన వేసి నాయన పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఇక్కడ ఉండేటకు సహాయం చేసి కృపా కనికరం మీరే పొందమని సజీవుడని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 24వ వచనము. ఆయన భూమి అంతముల వరకు చూచుచున్నాడు, ఆకాశము క్రింద దానంతటిని తెలుసుకొనుచున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. పరిశుద్ధుడైన మా ప్రభా, కృపయు కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు, ఆకాశమందుండి సమస్తము చూస్తూ నీతి న్యాయములతో పరిపాలన చేస్తున్న మా ప్రభా, మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం. బాబు, ఇక్కడ కూడిన మేమందరము కూడా మీ వాక్కుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మాట్లాడే దేవుడవని అయ్యా, నువ్వు మాతో మాట్లాడతావని, నువ్వు మాట్లాడినప్పుడు నా ప్రభా మేము ఆ మాటలు విని ధైర్యాన్ని తెచ్చుకోవాలని, హృదయము నిండా నా ప్రభా సమాధానమును నింపుకోవాలని ఆసక్తి కలిగి మీ పాదముల దగ్గర కూర్చొని ఉన్నాం. గనుక నా ప్రభా మా యొక్క విన్నపాన్ని అంగీకరించి మా మధ్య మీరుండి పూర్తిగా నీ సిలువ చాటు నన్ను మరుగు చేసి నా నడుమును కట్టి నా నోట మీ వాక్కు నుంచి మా అందరితోనూ కూడా మీరే మీ ఉరుము స్వరముతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావములన్నీ మీరు పొందుకోమని, ప్రతి విధమైన దురాత్మ శక్తులు, శాతాను శక్తులు, అపవిత్రాత్మలు, బ్రహ్మపరచు ఆత్మలు, నిద్రపుచ్చు ఆత్మలు, ఇక్కడ నాయనా ఇదిగో అల్లరుచే ఆత్మలు, అటు ఇటు తిరగనిచ్చే ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ యేసు నామములో తుత్తినీలుగా చేయండి బాబు. మా అందరి మీద మీ ఆత్మను కుమ్మరించమని యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు చాలా మంచి మంచి విషయాలు పాస్టర్ గారి ద్వారా మనం విన్నాం. పక్షిరాజు యొక్క బలమును గూర్చి, దేవుని కొరకు ఎదురు చూసేవారు ఎట్లాంటి బలాన్ని పొందుతారు అనంటే నూతన బలం. ఇప్పుడు మనకి పక్షిరాజు గురించి పాస్టర్ గారు చాలా చక్కగా వివరించారు. పక్షిరాజుకి వృద్ధాప్యం రాదటండి. అది వృద్ధాప్యం వచ్చేసరికి మరలా నూతన బలం పొందుద్దట. అందుకనే పక్షిరాజు యొక్క బలముతో పోల్చబడింది పిల్లరా. పక్షిరాజు యొక్క వేగం భూమి మీద ఉండేటువంటి జీవరాశులు అన్నిటికంటే కూడా చాలా వేగంగా ఉంటుందట. దాదాపు కొన్ని కిలోమీటర్ల దూరం నుండి అది వేటాడబోయేటువంటి తన ఎర్రను చాలా క్షుణ్ణంగా చూడగలుగుద్దట. ఏ పక్షి ఎగరలేనంత ఎత్తైనటువంటి ప్రదేశానికి అది ఎగరగలుగుతుందట. అసలు ఏది గూడు కట్టనంత ఎత్తైనటువంటి స్థలంలో అది గూడు కట్టుకుంటుందట. అది వృద్ధాప్యపు ఛాయలు వచ్చేసరికి పుల్లరా, అది దాని అంతటా అదే పుల్లరా దాని ఒంటి మీద ఉన్నటువంటి ప్రతి ఈకను కూడా తన ముక్కుతో పీకేసుకుని తన కాళ్లకు ఉన్నటువంటి పదునాటి గోళ్లను పుల్లరా రాళ్లకేసి కొట్టుకుని ఎర్ర కొట్టుకుని తన ముక్కుని బండకేసి కొట్టి తన ముక్కుని ఎర్ర కొట్టుకుని పుల్లరా అది ఎండకు ఎండి వానకి తడిచి మాంసపు ముద్దలాగా కొన్ని రోజులు నెలల పాటు అది బండ సందుల్లోనూ కొండ బీటుల్లోనూ రాళ్ల మధ్య అది పుల్లర ఆహారం లేక చిక్కి శల్యమై అక్కడ నూతన బలాన్ని పొందుకునేంత వరకు కూడా అది అక్కడే జీవిస్తూ ఉంటదట. హృదయాన్ని బిడ్డలరా, విరిగిపోయినటువంటి గోళ్లకు బలిగా ప్రతిగా చాలా పదునాటి పొడవైతే గోళ్ళు వస్తాయట. మరలా ఒక క్రొత్త రకం తన ఒంటి మీద వెంట్రుకలు మొలుస్తాయట పుల్లరా. మరలా పొడవాటి పదునైనటువంటి ముక్కు దానికి ఎదుగుద్దట. మరలా తిరిగి హృదయాన్ని బిడ్డలరా ఒక నూతన బలముతో మరలా తిరిగి తన వేట కోసం బయలుదేరుతుందట. చూసారు పుల్లరా? అందుకనే ఏ పక్షికి లేనటువంటి ప్రధానమైనటువంటి దానిని దేవుడు ఈ మధ్యాహ్నం వేళ మన మధ్య ఉంచాడు, దానితో పోల్చాడు. అలాగే దేవుని యొక్క వాక్యంలోనూ కూడా వ్రాయబడిన మాట ఏంటంటే, నీతిమంతులు దేవుని కొరకు ఎదురు చూసేటువంటి నీతిమంతులు కూడానట వృద్ధాప్యమందు నూతన చిగురు పెడతారట. నూతన చిగురు పెడతా ఉంటారట పుల్లరా. నూతన చిగురు అని అంటే ఏమండి అంటే క్రొత్త బలం పొందుతూ ఉంటారు.
వారు అలసిపోరు, అలసట రానివ్వరు. దేవుడు వారిని పక్షాన ఘనమైనటువంటి కార్యాలు చేస్తాడు. నూతన బలాన్ని ఎప్పటికప్పుడు వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, దేవుని కొరకు ఎదురు చూడడంలో ఉండే చాలా గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి లాభాలు ఎన్నెన్నో ఉన్నాయి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు కూడా దేవుని కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని అంటాడు. ప్రియులారా, ఎందుకు అంటాడు అని అంటే, దేవుని కొరకు ఎదురు చూడడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో భక్తుడైనటువంటి దావీదు చాలా మారులు పొందుకున్నాడు గనుక. భక్తుడైన యోబు కూడా దేవుని కొరకే ఎదురు చూశాడు. శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చిన ఎందుకు అనంటే, దేవుని కొరకు ఎదురు చూడడం వలన వచ్చేటువంటి ప్రయోజనాలు, లాభాలు ఎంత గొప్పగా ఉంటాయో భక్తుడైనటువంటి యోబు కూడా తెలుసు కనుక. భక్తులందరూ కూడా శ్రమల మధ్య, చాలా చాలా ఇబ్బందుల మధ్య, రకరకాలైనటువంటి మరణపు పరిస్థితుల మధ్య, మరణాంతకరమైనటువంటి వ్యాధులు వచ్చినప్పుడు, రోగాలు కలిగినప్పుడు, నిందల అవమానాలు కలిగినప్పుడు కూడా వాళ్ళు మనుషుల కొరకు కాక దేవుని కొరకు ఎదురు చూడడంలో ఉండే ఆంతర్యం ఏంటనంటే, దేవుడు చేసే కార్యాలు మనుషులు ఎవరు చేయలేరు కనుక. కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడడం మన జీవిత లక్ష్యంగా పెట్టుకునే ప్రియులారా, ప్రతి కష్టంలోనూ దేవుని కొరకు ఎదురు చూడండి, సంతోషంలో దేవుని కొరకు ఎదురు చూడండి, ప్రతి విషయంలోనూ కూడా దేవుని కొరకు ఎదురు చూడండి, అనుక్షణము దినదినము కూడా దేవుని కొరకు ఎదురు చూడండి. అప్పుడు దాని మూలంగా కలిగేటువంటి గొప్ప ప్రయోజనాలు మన జీవితంలో కలుగుతాయి. అట్టి గొప్ప మేలును మనందరికీ కలగాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. భక్తుడైనటువంటి యోబు పలుకుచున్నటువంటి కొన్ని మాటలు ప్రియులారా. యోబు ఈ మాటలు పలికేటప్పటికే చాలా కష్టకాలంలో ఉన్నాడు. యోబు ఈ మాటలు పలికేటప్పటికే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతూ ఉన్నాడు. ఈ మాటలు భక్తుడైనటువంటి యోబు పలికేటప్పటికీ తన పరిస్థితి ఏమాత్రమూ కూడా బాలేదు ప్రియులారా. ఓ ప్రక్కన రోగము, మరొక ప్రక్క తన భార్య, ఇంకొక ప్రక్క తన ప్రాణ స్నేహితులు అనబడినటువంటి వారు శోధిస్తూనే ఉన్నారు ప్రియులారా, శోధిస్తూనే ఉన్నారు. ఇలాగున శోధన కాలంలో ఉన్న భక్తుడైనటువంటి యోబు పలికిన మాటల్లో ఓ చక్కటి మాట ఏంటనంటే, ఇక్కడ ఏమని వ్రాయబడింది అంటే ప్రియులారా, 24వ వచనంలో ఆయన భూమి అంతముల వరకు చూస్తున్నాడు. ప్రియులారా, ఆలోచించి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏ దేవుడు అంటే మన దేవుడు చూచుచున్న దేవుడు కదండి. మనం గతంలో నేర్చుకున్నటువంటి మాటలు, ఆయన చూస్తూ ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు. ప్రియులారా, బాగా ఆలోచన చేస్తే మన ప్రార్థన వినేటువంటి దేవుడు. ప్రియులారా, చూస్తూ ఉన్న దేవుడు, ప్రార్థన వినే దేవుడు, తర్వాత మనతో మాట్లాడేటువంటి దేవుడు కూడా. ఆ దేవుడు గురించి మాట్లాడుతున్నాడు భక్తుడైనటువంటి యోబు. ఏమని చెప్తున్నాడు అనంటే, దేవుడు భూమి అంతముల వరకు చూడగలడు. ఆయన ఎవరు మనం అనుకోవచ్చు ప్రియులారా, నన్ను ఎవరు చూడట్లేదేమో అని అనుకోవచ్చు. ఆయన అందరిని చూస్తున్నాడు. బాగా గమనిస్తే అందరిని చూస్తున్నాడు ప్రియులారా. యోబు యొక్క నిరీక్షణ కూడా అదే. ఓ ప్రక్కన వీళ్ళు చాలా కష్టపడుతూ ఉన్నారు, చాలా నిందలు పెడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఓ ప్రక్కన శరీరం మీదేమో రోగం వచ్చి కూర్చుని చాలా ఇబ్బంది పెడతా ఉంది. ఓ ప్రక్కన మనసు నిండా గాయాలు, బాధలు, సమస్యలు, ఒంటి నిండా గాయాలు, మానసికమైనటువంటి సమస్య, సూటిపోటీ మాటలు, ఎక్కడ కూడా పృథ్వీ యోబుకి ఆదరణ కలిగించేటువంటి పరిస్థితి భూమి మీద మనుషుల ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, కనీసం తన ప్రాణ స్నేహితుల ద్వారా కానీ ఏ విధంగానూ కూడా కనపట్టలేనటువంటి నిస్సహాయ స్థితిలో, దుస్థితిలో ఉన్నాడు ప్రియులారా. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి భక్తుడైన యోబు పలికేటువంటి మాటలు ఎట్లా ఉన్నాయో చూడండి ప్రియులారా, ఎంత విచిత్రంగా ఉన్నాయో. మనలాంటి వాళ్ళం పలికే మాటలు ఎట్లా ఉంటాయనంటే, కాస్తంత కష్టం కలిగేటప్పటికి, కాస్తంత నిందొచ్చి పడేటప్పటికి, కాస్తంత బాధ కలిగేటప్పటికి, కాస్తంత ఏదైనా శ్రమ వచ్చేటప్పటికి, కాస్తంత వ్యాధి ఏదైనా ఒకవేళ మనం అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేసరికి ప్రియులారా, మనం వెంటనే భక్తి జీవితంలో దిగజారిపోతా ఉన్నాం. నాకే వచ్చే ఆ కష్టాలు, ఎలాంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు, దేవుడు నన్ను మర్చిపోయాడు అంటాం. మరి భక్తుడైనటువంటి యోబు ఇంకెట్లా కనాలి? యోబును దేవుడు మర్చిపోలేదు, యోబు కూడా దేవుడిని మర్చిపోలేదు. కాబట్టి యోబు ఎట్లాంటి మాటలు పలుకుతున్నాడు? కష్టకాలంలో ఉండి దేవుడు చూస్తున్నాడు. మనం అనుకుంటా ఉంటాం ప్రియులారా, ఆకాశం ఉందన్నటువంటి దేవుడట ఆకాశము క్రిందనున్న ప్రతిదాన్ని అంతటిని చూస్తూ ఉన్నాడు అని అన్నాడు ప్రియులారా. ఆలోచించి, అది భక్తుడైనటువంటి యోబు యొక్క భయం ప్రియులారా. ఈ రోజున క్రైస్తవులుగా ఉన్నటువంటి మన జీవితంలోనూ కూడా దేవుని భయం ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, అన్ని చూస్తూ ఉన్నాడు అనేటువంటి భయం క్రైస్తవ బిడ్డలుగా మనం కూడా కలిగి ఉండాలి ప్రియులారా. దేవుడు చూడట్లేదు, ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అని అనుకోవడం చాలా అవివేకం ప్రియులారా.
చాలా వివేకం. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడు భూమి క్రింద ఉండే ప్రతిదీ ఏమేం జరుగుతుందో, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు పుల్లరా. అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. అన్నిట్లోనూ దేవుడు ఏం కలగజేసుకోడు. కానీ వాక్యంలో వ్రాయబడి ఉంటుంది పుల్లరా. యెషయా గ్రంథంలో ఒక మాట ఏమన్నానంటే, ఎవరైతే దేవుని వాక్యానికి భయపడి లోబడి వణుకుచు ఆయన మాటకు మర్యాదిస్తూ ఆయన్ని ఆరాధిస్తారో అటు వారినే దేవుడు దృష్టించును అని వ్రాయబడింది పుల్లరా. అట్లాంటి వారిని దేవుడు చూస్తాడంట. ఇది నాన్న దేవుడు ఎవరిని పట్టించుకుంటాడు? అందరిని చూస్తున్నాడు. అందరినీ ఒక రోజును పట్టించుకుంటాడు. ఖచ్చితంగా ఒక రోజుని ఖచ్చితంగా ఆయన పట్టించుకుంటాడు. ఆ రోజున ఏ రోజు అనంటే తీర్పు దినమున మంచివారేమి చెడ్డవారేమి అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట అందరూ నిలబడాల్సిందే. మంచివాళ్ళేంటి చెడ్డవాళ్ళేంటి పుల్లరా? మంచి వాళ్ళందరూ కూడా యేసు ప్రభువులో ఉన్నటువంటి మంచి వాళ్ళందరూ కూడా, దేవుని యొక్క వాక్యానికి లోబడిన మంచి వాళ్ళందరూ కూడా పిల్లరా ఈ యొక్క శ్రమలలో నుండంట లేదంటే తీర్పులో నుండంట దాటి నిత్య జీవంలోనికి వెళ్ళిపోతారట. మిగిలినటువంటి వారందరూ కూడానట మహావేదనలకు అప్పగించబడతారట. అందుకని ఇక్కడ వాక్యంలో దేవుడు భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు, దేవుడు చూస్తున్నాడు నా బాధని. మీరు అన్న మాటలు కూడా వింటున్నాడు ఆయన. మీరు చేసే పనులు కూడా వింటున్నాడు, చూస్తున్నాడు ఆయన. నా బాధను కూడా చూస్తున్నాడు ఆయన. నా కష్టం ఏంటో తెలుసా ఆయనకి. నా పరిస్థితులన్నీ చూస్తున్నాడు ఆయన. నేను ఏం మాట్లాడుతున్నానో ఆయన వింటున్నాడు. నేను ఎలా ప్రవర్తిస్తున్నానో చూస్తున్నాడు. నేను ఎలాగా దేవుని యొక్క సన్నిధానంలో మసులుకుంటున్నాను దేవుడు చూస్తున్నాడు. మీ మాటలో దేవుడు వింటున్నాడు, నా మాటలు కూడా దేవుడు వింటున్నాడు. జాగ్రత్త. దేవుడు ఉన్నాడు, చూస్తున్నాడు. జాగ్రత్త. క్రైస్తవ బిడ్డలారా, దేవుని మందిరంలో కూర్చున్నటువంటి మనం అనుకుంటా ఉండొచ్చు పుల్లరా, అయ్యో దేవుడు ఏం పట్టించుకోండి, వారానికి ఒకసారి మనం భక్తి చేయడానికి వెళ్తున్నాం కదా, ఈ వారం అంతా ఏ పొరపాట్లు చేసినా మరలా వారం నాడు వెళ్ళేటప్పుడు ఆ రోజున మోకరించి ప్రార్థన చేసి ప్రభా నేను పాపిని అని అన్ని ఒప్పేసుకుందాం, ఆ రోజు దేవుడు క్షమించేస్తాడు అని అంటే పుల్లరా, నువ్వు ఎలాంటి తప్పు చేసినా ఖచ్చితంగా దాని ఫలితాన్ని మాత్రం దేవుడిని మీదకు పంపించే తీరుతాడే. ఏ తప్పు చేసినా మంచి చేస్తే మంచి ఫలము, చెడ్డ చేస్తే చెడ్డ ఫలము కూడా మనం ఖచ్చితంగా అనుభవించాలి పుల్లరా. చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నప్పుడు ఎప్పుడూ చదువుకునేటువంటి మాటే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనములో ఓ మాట మనకు కనబడుతూ ఉంది పుల్లరా. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదనూ ఉండను, అవి మంచి వారిని చెడ్డవారిని అవి చూచుచూ ఉండును అని వ్రాయబడింది పుల్లరా. అంటే ప్రతి స్థలము మీద దేవుని కన్నులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం అందరూ హల్లెలూయా. దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయట. ఏ స్థలము మీద లేవు ఆయన కన్నులు? ఎక్కడ చూడట్లేదు ఆయన, ఎక్కడ లేడు ఆయన అనంటే అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని చూస్తూ ఉన్నాడు. అమ్మా బాగా ఆలోచించండి. చాలా మంది నాతో కొన్ని మాటలు ఏమని మాట్లాడతారంటే, వాళ్ళ పరిస్థితి బాగుందండి. ఎవరి పరిస్థితి అమ్మా? ఎవరి పరిస్థితి అని అంటే మూర్ఖులు, చాలా భయంకరమైనటువంటి గొడవలు పెట్టేవాళ్ళు, లోక సంబంధమైనటువంటి పాపం కలిగినటువంటి వాళ్ళు, దుర్భాషలు మాట్లాడేవాళ్ళు, ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు, అడ్డు బిడ్డు లేకోకుండా జీవించేవాళ్ళు, అడ్డంగా సంపాదించేవాళ్ళు, వీళ్ళందరిని మనం చూసినప్పుడు ఏమనుకుంటామంటే వాళ్ళ రోజులు బాగున్నాయి, వాళ్ళ పరిస్థితులు బాగున్నాయి. కాబట్టి నీతిగా బతికే మనకేమో కూడు లేదు, అడ్డంగా బ్రతికేటువంటి వాళ్ళకేమో మోకాళ్ళలోతు కూడుంది, వాళ్ళ పరిస్థితి బాగుంది. వాళ్ళు ఎంత దుర్మార్గులో దేవుడు తెలుసు కూడా దేవుడు వాళ్ళని చూస్తున్నాడు, మనల్ని చూడలేదు అంటూ ఉంటారు చాలా మందిలో. ఏమండి ఇక్కడ కూర్చున్నటువంటి మనలో మనం కొద్దిమంది నా దగ్గరకు వచ్చి మాటలు మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. చెడ్డవాళ్ళని దేవుడు చూస్తున్నాడు అండి. అవును, చెడ్డవాళ్ళని చూస్తున్నాడు. మంచి దానమైన నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. చెడ్డవాళ్ళ యొక్క బాగోగులు లేదంటే చెడ్డవాళ్ళ యొక్క ప్రధాన సుఖభోగాలు చూస్తున్నాడు. మంచి దానమైనటువంటి నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క బాధను కూడా దేవుడు చూస్తున్నాడు పుల్లరా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి వాళ్ళు చేసే మంచిని చూస్తున్నాడు, చెడ్డవాళ్ళు చేసేటువంటి చెడ్డని కూడా చూస్తున్నాడు ఆయన. చెడ్డవాళ్ళు ఈ రోజున ఒకవేళ బాగుంటే బాగుండొచ్చు పుల్లరా. మేక ప్రవక్త అంటాడు కదండి, ఇది చెడు కాలము కనుక బుద్ధిమంతులైన మీరు ఊరకనే ఉండండి. ఎలా ఉండాలటండి? ఇది చెడు కాలం కనుక బుద్ధిమంతులైనటువంటి మీరు ఊరకనే ఉండండి అన్నాడు. కాబట్టి బుద్ధిమంతులమైతే, బుద్ధి మనకు ఉంటే, కాబట్టి చెడ్డవారితో మనం పోటీ పడకూడదట. చెడ్డవారు అయినప్పటికీ వాళ్ళతో పుల్లరా వైరం పెట్టుకోకూడదట. వారి ఎద్దుకు వెళ్ళి మనం ఏ విధంగానూ వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదట. కాబట్టి బుద్ధిమంతులైతే మీరు ఊరకనే ఉండేది చెడ్డవాళ్ళ కాలము అన్నాడు. ఎవరి కాలం అండి ఇది?
మరి చెప్పండి, ఎవరి కాలం ఇది? చెడ్డవాళ్ళ కాలం. కాబట్టి చెడ్డవాళ్ళ రోజులు అని చెప్పాలి. ఇది మంచి వాళ్ళకి రోజులు లేవు. కాబట్టి మంచి వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఊరికనే ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని తల ఉంచుకుని వెళ్ళిపోవడమే. చెడ్డవాళ్ళ భరతం పట్టే రోజు ఒక రోజు వస్తా ఉంది అని చెప్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ వాక్యములో అవి మంచిని చెడ్డని, దేవుని కన్నులు మంచి వాళ్ళు చేసే మంచి పనిని, చెడ్డ వాళ్ళు చేసేటువంటి చెడ్డ పనిని కూడా చూస్తా ఉన్నాయి ప్రియులారా. ఈ రోజున దేవుని మందిరానికి వెళుతూ వస్తూ ఉన్నటువంటి మన జీవితంలో ఉండేటువంటి మంచి చెడులు రెండింటిని కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఒకవేళ చెడ్డ పనులు పూనుకుంటే, చెడ్డ పనులు చేయడానికి ఇష్టపడితే ఖచ్చితంగా నీ ఇంటి వారందరూ కూడా ఆ చెడ్డ పనికి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా అనుభవించాలి. ఒకవేళ అదే మంచి పని మీరు చేస్తే ఆ మంచి పనితో మూలంగా వచ్చేటువంటి మంచి ఫలితం కూడా నీవు నీ ఇంటి వారందరూ కూడా చక్కగా అనుభవిస్తారు. కాబట్టి ఇక్కడ మంచి అయినా చెడైనా ఏదైనా మన చేతిలోనే ఉందని వాక్యంలో దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఏదైనా మన చేతిలోనే ఉందని దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు. చెడు అని నీ మైండ్కి తోచింది ఏదైనా కానీ దాన్ని నీ దగ్గర నుంచి రిజెక్ట్ చేయాలి. అది నువ్వు తొలగించుకోవాలి నీ దగ్గర నుంచి. చెడుకు దూరంగా ఉండాలి. ఏమండి, ఆకాశం ఉన్నటువంటి దేవుడు చూడట్లేదా అని అంటే చూస్తున్నాడు దేవుడు ప్రియులారా. భక్తుడైనటువంటి యోసేపును దేవుడు చూడలేదా? పాపానికి దూరంగా పోయిన సంగతి కూడా భక్తుడైనటువంటి ఈ యోసేపు సంగతి దేవునికి తెలియదా అంటే దేవునికి తెలుసు ప్రియులారా. అక్కడ చెడ్డవాళ్ళ మాటే చెల్లుబాటు అవుతా ఉంది. చెడ్డవాళ్ళందరూ ఒకటైపోయారు ప్రియులారా. మంచివాడైనటువంటి యోసేపు తరపున మాట్లాడే వాళ్ళు కూడా ఎవరు కనబడట్లేదు. మంచివాడైనటువంటి యోసేపు మంచి చేసినా అతని మంచిని గుర్తించే వాళ్ళు కూడా కనబడట్లేదు ప్రియులారా. ఆకాశం ఉన్నటువంటి దేవుడైతే భక్తుడైనటువంటి యోసేపు యొక్క మంచిని చూస్తూ ఉన్నాడు. పోతీఫర్ భార్య చేసినటువంటి చెడ్డ పనిని కూడా చూస్తూ ఉన్నాడు ప్రియులారా. అక్కడ ఆ సమయానికి ప్రతిని బిడ్డలారా ఎవరి మాట చెల్లుబట్టి అయింది? మంచివాళ్ళ మాట, చెడ్డవాళ్ళ మాట? చెప్పండి, ఎవరి మాట? చెడ్డవాళ్ళ మాట చెల్లుబాటు అయింది. చెడ్డవాళ్ళ యొక్క మాట ప్రకారంగానే భక్తుడైనటువంటి యోసేపును చెరసాలలో వేయించాడు ప్రియులారా. అయినప్పటికీ దేవుడు భక్తుడైనటువంటి యోసేపునేమి విడిచిపెట్టలేదు. ఏమాత్రము కూడా అతన్ని ఏం తక్కువ చేయలేదు ప్రియులారా. కొన్ని కష్టాలు శ్రమలు ఒకవేళ వస్తూ ఉంటాయి. మంచిని చెడును కూడా దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. కొంతకాలం భక్తులైనటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు ఒకవేళ కష్టాలు అనుభవించిన దాని ఫలితం చాలా గొప్పగా దేవుడు దాచి ఉంచబోతున్నాడు మనకి. దేవునికి స్తోత్రం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. కాబట్టి ఆకాశము క్రింద జరిగే ప్రతి దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము క్రైస్తవ బిడ్డలుగా మనలో ఉండాలి ప్రియులారా. చాలా శాతం ఈ భయము క్రైస్తవులోనే లేదండి. ఇది విచారకరమైన సంగతి. అయ్యో, దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం చేసే పనులు బాగుండాలి, మనం మాట్లాడే మాటలు బాగుండాలి, మన క్రియలు బాగుండాలి, మన ఆలోచనలు బాగుండాలి, మనము త్వరగా దేవుని మందిరానికి వెళ్ళిపోయి దేవుణ్ణి ఆరాధించుకోవాలి. ఈ రోజు దేవుణ్ణి ఆరాధించుకునే సమయం ఇది కాబట్టి దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు దేవునికి ఇచ్చేయాలి, ఆయనకి ఇవ్వాల్సిన ఘనతను ఆయనకి ఇవ్వాలి, ఆయన దగ్గర నుంచి పొందాల్సినటువంటి దాన్ని మనం పొందాలి అని అసలైనటువంటి ఏదైతే ఆ భక్తి ఉందో ఆ భక్తి నేటి దినాన్ని క్రైస్తవులోనే కనబడట్లేదండి. అది విచారకరమైనటువంటి సంగతి ప్రియులారా. కానీ పైకి మనం అందరము కూడా ఇక్కడ కూర్చొని అందరము భక్తులమే కదండి. మనం అందరం కూడా నువ్వు భక్తి చేయట్లేదు నువ్వు అంటే ఒప్పుకుంటావు మనం. కానీ దేవుడు చెప్తాడు ఎవరి భక్తి అట్లాంటిదో, ఎవరి యొక్క భక్తి ఎంత బలంగా ఉందో, ఎవరి యొక్క భక్తిని దేవుడు అంగీకరిస్తున్నాడో అవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు అవన్నీ కూడా. అందరి చిట్టాలు అందరి బండారాలు బయట పెట్టేటువంటి రోజు అంటూ ఒకటి ఉంది ప్రియులారా. కాబట్టి దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయం మనకు ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తుంటే దేవుని భయం నీలే ఉన్నట్టు, నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తుంటే దేవుని భయం నీలే ఉన్నట్టు, నీకు నచ్చినట్టుగా నువ్వు జీవిస్తా ఉంటే దేవుని భయం నీలే ఉన్నట్టు. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవుడు ఏం చేస్తున్నాడటండి? అందరినీ చూస్తున్నాడు. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి. చూస్తున్న దేవుడు ఎందుకు చూస్తున్నాడు? అమ్మా చెప్పండి, ఎందుకు చూస్తున్నాడు? చూస్తున్న దేవుడు ఎందుకు చూస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు అని అంటే ప్రియులారా, వాని క్రియలు చెప్పిన ఎదుగో నా దగ్గర ఏముంది? జీతం. దేవునికి స్తోత్రం. నీకు ఎలాంటి జీతం ఇవ్వాలో నిర్ధారణ చేయాలనంటే నువ్వు చేసే పనులన్నీ ఆయన గమనించాలి.
కాబట్టి నువ్వు చేసే పనులన్నీ ఆయన గమనిస్తున్నాడు, నువ్వు చేసే పనులన్నీ ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతూ చెప్తున్నటువంటి సంగతి, భక్తుడైనటువంటి యోబు ద్వారా ఆకాశము క్రింద ఉండేదంతా కూడా దేవుడు చూస్తున్నాడు, ఆకాశము క్రింద ఉండేదంతా కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఆకాశము క్రింద మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారు చేసేటువంటి మంచిని దేవుడు గమనిస్తున్నాడు, చెడ్డవారు చేసేటువంటి చెడ్డను కూడా దేవుడు చక్కగా అన్ని గమనిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని సముఖమునందున్నటువంటి వారి వారి యొక్క జ్ఞాపకార్థ గ్రంథాల్లో వ్రాయబడుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. నీ గురించి నా గురించి వ్రాస్తున్నాడు దేవుడు. పుర్లరా, ఈ క్షణమందు నువ్వేం చేస్తున్నావు? ప్రభు మందిరంలో కూర్చున్నటువంటి నీవు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావా? నిద్రపోతూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ భయం కలిగి ఆయన వాక్యానికి లోబడుతూ ఉన్నావా? లేదు అని అంటే కనుక ఈ వాక్యం నాకు కాదులే అన్నట్టుగా నిర్లక్ష్యంగా కూర్చున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా కన్నులు ఆయన వైపు ఎత్తి చూస్తూ వింటూ ఉన్నావా? లేదు అని అంటే పక్క చూపులు చూస్తూ నిర్లక్ష్యంగా దేవుని మందిరంలో ఏదో వెళ్ళాలి గనక వెళ్ళాను, వచ్చాను గనక వచ్చాను, పోతాను గనక పోతాను అన్నట్టుగా ఉన్నావా? పుల్లరా, అన్నిటికీ దేవుని దగ్గర నువ్వు సమాధానం చెప్పాలి. లెక్కలు వ్రాయబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెక్కలు వ్రాయబడతా ఉన్నాయి పుర్లరా. కాబట్టి దేవుని భయం, అందరిలోనూ దేవుని భయం ఉండాలి పుర్లరా. భక్తుడైనటువంటి యోసేపు దేవుడు ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, ఆయన అన్ని గమనిస్తూ ఉన్నాడు అని ఆయనలో భయం ఉండబట్టే పాపానికి దూరంగా పారిపోయాడు పుర్లరా. భక్తుడైనటువంటి యోబు కూడా దేవుడు ఉన్నాడు, ఆకాశం నుండి అన్ని చూస్తూ ఉన్నాడు, నా పరిస్థితి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు కనుక మార్చగలడు అనుకున్నాడు కనుక పుర్లరా, తన స్నేహితులు కానీ భార్య కానీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడినా భక్తుడైనటువంటి యోబు దేవునికి భయపడి ఒక్క పొరపాటైనటువంటి మాట్లాడను తన నోట మాట్లాడలేదు పుర్లరా. చాలా భక్తి కలిగి జీవించడానికి భక్తులైనటువంటి వీళ్ళందరూ కూడా దేవుని ఎడల భయము కలిగి ఉన్నారు. హల్లెలూయా. అందుకనే క్రైస్తవ బిడ్డగా ఉన్నటువంటి నీవు భూమి మీద బ్రతికినంత కాలం నీ మాట చాలా పొదుపుగా ఉండాలి. ఎలా ఉండాలండి? చాలా పొదుపుగా ఉండాలి. నా నాలుక, నా నోరు, నా ఇష్టము అని అంటే ఒకవేళ అట్లా ఉన్నామనుకోండి, వాక్యంలో సామెతల గ్రంథకర్త ఏమంటాడు తెలుసా? నీ నోరు, నీ నాలుక అన్నావు చూసావా, వాటిని దేవుడు తంగేటి నిప్పులతో కాల్చేస్తాడు. ఆ రోజు రాకముందే నీ నోరు పొదుపు చేసుకో, అదుపు చేసుకో అని చెప్తున్నాడు. నీ మనసును అదుపు చేసుకోమని చెప్తున్నాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటివన్నీ కూడా నీ హృదయంలో పెట్టుకోకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తూ ఉన్నాడు, జాగ్రత్త. దేవుని పిల్లలారా, ఓ విశ్వాసులారా, వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఆయన చెప్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు ఆకాశం నుండి. ఎక్కడున్నా భక్తుడైనటువంటి దావీదు అనట్లేదు పిల్లరా, నేను ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడు. భూమి ఆగాధములో ఉన్నా, సముద్రపకాధములో ఉన్నా, అంతరిక్షంలోనికి పారిపోయి ఆకాశ మండలంలో దాగుకోవాలని అనుకున్నా, ఈ భూమి యొక్క చివరి కొన వరకు వెళ్ళిపోవాలనుకున్నా, అక్కడ కూడా అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు పిల్లరా. కాబట్టి భక్తుడైనటువంటి దావీదు దేవునికి భయపడిపోయాడక, దేవునికి భయపడిపోయి అనుకున్నాడు, ఇక దేవునికి నేను దాగి ఉండడం అసాధ్యం. అంతే కదండి, దేవునికి నేను దాగి ఉండడం అసాధ్యం, నేను దేవునికి ఏది దాగి ఉండలేను గనుక దేవుని దగ్గరికి వెళ్ళి అన్ని ఒప్పేసుకోవడమే నాకు క్షేమం అనుకున్నాడు పురులరా. అన్ని ఒప్పేసుకోవడం క్షేమం అనుకున్నాడు. వచ్చాడు, తన అతిక్రమములను దేవుని ఎదుట దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ దానిని విడిచిపెట్టేవాడు వర్ధిల్లతాడనేటువంటి సంగతిని గమనించిన దావీదు దేవుని దగ్గరకు వచ్చి, దేవుడు చూస్తున్నాడు, నా మంచి చూశాడు, నా చెడ్డ కూడా చూశాడు, కాబట్టి నా చెడు ఏదైతే ఉందో దాన్ని దేవుని దగ్గర ఒప్పేసుకుందాం, క్షమించమని అడుగుదాం, దాన్ని నా యొద్ద నుండి తీసేయమని అడుగుదాం, మరలా చెడు జోలికి ఎప్పుడు వెళ్ళకూడదు అన్నట్టుగా దేవుని వేడుకుందాం. ప్రభా, చెడు జోలికి నేను వెళ్ళకుండా అంటే నాలో ఉండేటువంటి చెడ్డ హృదయం తీసే, నాలో శుద్ధ హృదయం కలిగించని దేవుని అడుగుదామని దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడు పురులరా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటూ ఉన్నటువంటి మన జీవితంలో పిల్లరా, మంచి చెడులు రెండూ ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము నేను మంచివాణ్ణి అని చెప్పేంత ధైర్యం మనకి ఎవరికీ లేదండి. నేను మంచిదాన్ని అని చెప్పేంత ధైర్యం ఎవరికి ఇక్కడ లేదండి. ఎందుకనంటే మన జీవితంలో మంచి ఉంది, అట్లాగే చెడు కూడా ఎంతో కొంత మన జీవితంలో ఉంది పురులరా. కాబట్టి ఈ దినాన్న ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు చూస్తూ ఉన్నాడు అని అంటే నీ మంచిని చూస్తున్నాడు అని అర్థం, నీ చెడ్డని కూడా చూస్తున్నాడు అని అర్థం పురులరా. ఒకవేళ నువ్వు మంచి చేస్తే దాని మూలంగా వచ్చేటువంటి మంచి ఫలితం, చెడ్డ చేయగానే ఆ ఫలితం మొత్తం పోతుంది పురులరా. చెడ్డ ఫలితం ఒక్కటే మిగులుతుంది. ఎంతకాలం మంచి చేశాను కదా అని అంటే నువ్వు ఎప్పుడైతే చెడ్డ వ్యక్తి అని తెలుసుందో ఇక లోకమంతా నీ మీద చెడు ప్రభావమే చూపెడుతుంది పురులరా. నువ్వెంత మంచి చేసినా అంతకుముందు మంచి ఎవరు జ్ఞాపకం చేసుకోరు.
అట్లాగే నువ్వు ఇప్పటి వరకు నువ్వు మంచి చేసి ఈ క్షణంలో నువ్వు ఏదైనా చెడ్డ పని చేసావనుకోండి, దేవుడు ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసినటువంటి మంచి పనులన్నీ కొట్టేస్తాడు. ఆ చెడ్డ పనిని బట్టే నీకు పనిష్మెంట్ ఇస్తాడు. కాబట్టి దేవునికి భయపడాలి. భక్తులు భయపడలేదా? దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నట్టు భయపడ్డారు వాళ్ళు పురులరా. చూడండి, వాక్యంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలోనట భక్తుడైనటువంటి ఈ కీర్తనకారుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. 11వ అధ్యాయం 4వ చరణంలో ఒక మాట మనకు వ్రాయబడింది పురులరా. చదువుదాం చూడండి. యెహోవా తన పరిశుద్ధాలయములో నుండి ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూసారా దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడిందంటే, దేవుడు మనందరిని కూడా, అంటే నరులందరిని కూడా ఎట్లా చూస్తున్నాడట? అందరూ చెప్పాలి, ఎట్లా చూస్తున్నాడు? కన్నులారా చూస్తూ ఉన్నాడట. ఇప్పుడు దేవుని బిడ్డలారా ఆలోచించి, కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. బాగా ఆలోచించి, కంటి చూపుతో నువ్వు ఎలాంటి వ్యక్తివో పరిశీలించేస్తున్నాడు ఆయన కదండి. అదేనో వ్రాయబడింది అక్కడ. ఒకసారి మాటను చదువుకుందాం చూడండి. ఆయన నరులను కన్నులారా చూచుచూ ఉన్నాడు. అమ్మా వినాలి, వినాలి, దేవుని యొక్క వాక్యం వినాలి. చూడండి అక్కడ ఏమని వ్రాయబడిందో. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులందరిని ఆయన కన్నులారా చూడటమే కాదు, ఆయన కంటి చూపుతోనే మనుషులందరూ ఎలాంటి వాళ్ళు పరిశీలన చేసేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైనటువంటి మోషే దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని అనంటే, ప్రభా నువ్వేమో నన్ను ఐగుప్తు దేశానికి వెళ్ళమంటా ఉన్నావు, ఫరో అంత మంచివాడు కాదు, మరి ఏంటి పరిస్థితి అనంటే, దేవుడు కూడా భక్తుడైనటువంటి మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఓ మోషే, ఫరో అంత మంచివాడు కాడని నాకు తెలుసు. నీవు అనేకమైనటువంటి మార్లు ఫరో దగ్గరికి వెళతావు, అనేకమైనటువంటి మార్లు ఫరో హృదయం కూడా కఠినమైపోతూ ఉంటది. అయినప్పటికీ కూడా పట్టు విడవకను వెళ్ళి నీవు సాధించుకొని తీసుకురావాలి అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫరో ఎట్లాంటి వాడో దేవునికి తెలుసు, మోషే ఎట్లాంటి వాడో కూడా దేవునికి తెలుసు. కాబట్టి మధ్యాహ్నం వేళ పిల్లరా, మంచివారెవరో దేవునికి తెలుసు, చెడ్డవారెవరో దేవునికి తెలుసు. పిల్లరా, మనము చాలా మార్లు ఉపయోగించేటువంటి మాట, కొన్ని సందర్భాలలో చాలా మార్లు ఉపయోగించేటువంటి మాట ఎట్లాగా అనంటే పిల్లరా, చూడండి, గొడవల్లో కానీ కొట్లాటల్లో కానీ ఏమండి, మనము యుద్ధానికి పోటాపోటీగా వెళ్ళిపోయి అవతల వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోరు, మనమేమో దేవుణ్ణి నమ్ముకుని ఉంటాము. అవతల వాళ్ళేమో దుర్భాషలు మాట్లాడుతూ ఉంటారు, బూతులు నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నంత మూర్ఖత్వం ఇంకెవరి దగ్గర ఉండదు. అయితే మనం చూస్తేనేమో కొద్ది గొప్ప దేవుణ్ణి నమ్ముకుని ఉంటాం పిల్లరా. వాళ్ళతో సరి సమానంగా మాట్లాడేమంటాము అని అంటే, ఆఖరిగా నేను ఎలాంటి వ్యక్తినో దేవునికి తెలుసు అని అంటూ ఉంటాం పిల్లరా. వాళ్ళతో సమానమైపోయి బూతులు మాట్లాడేసి గొడవలాడేసి చాలా దుర్భాషలు మాట్లాడేసినప్పుడు దేవుడు గుర్తు రాలేదా? ఆఖరి క్షణంలో గుర్తొచ్చాడు దేవుడు. పిల్లరా, తస్మాత్ జాగ్రత్త. ఆమన్న మాటలు విన్నాడు, నువ్వన్న మాటలు కూడా విన్నాడు. ఆమె ప్రవర్తన చూశాడు, నీ ప్రవర్తన కూడా దేవుడు చూశాడు. దేవుని బిడ్డలారా, మీ ఇద్దరిలోనూ ఉండేటువంటి చెడుతనాన్ని చూశాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు అందుకనే చెప్తున్నాడు, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు నరులందరినీ పరిశీలన చేస్తూ ఆయన చేస్తూ ఉన్నటువంటి పని ఏంటంటే, కంటి చూపుతోనే మనుషులు ఎట్లాంటి వాళ్ళు పరిశీలించేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కంటి చూపుతోనే ఎట్లాంటి వాళ్ళు మనుషులు దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడు పిల్లరా. చూడండి, ఆకాశమందున్న దేవుడు భూమి మీద ఉన్నటువంటి నరులు వెతకడం ప్రారంభించినప్పుడు భక్తుడైనటువంటి యోబట నీతిమంతుడిగా కనపడ్డాడట, లోతు నీతిమంతుడిగా కనపడ్డాడట, అబ్రహాము నీతిమంతుడిగా కనపడ్డాడట, భక్తుడైనటువంటి నోవాహు నీతిమంతుడిగా కనపడ్డాడట, భక్తుడైనటువంటి హేబేలు నీతిమంతుడిగా కనపడ్డాడట, హానోకు నీతిమంతుడిగా కనపడ్డాడట. పిల్లరా, వీళ్ళందరినీ దేవుడు కంటి చూపుతోనే పరిశీలన చేశాడు. పరిశీలన చేస్తే వారి నీతి క్రియలు బయటపడ్డాయి. అందుకనే దేవుడు అన్నాడు, వారి నీతిమంతులు అని చెప్పాడు, వాళ్ళు యథార్థవర్తనులు అని చెప్పారు, వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పాడు. పిల్లరా, ఇది నన్న దేవుడు తన కంటి చూపుతోనే మనల్ని కూడా పరిశీలన చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మనం లోకంలో ఉన్నటువంటి మనుషులకు భయపడతాం కానీ దేవునికి భయపడం.
లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు చూస్తాం కానీ దేవుని వైపు చూడడం. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఏదైనా కనబడినప్పుడు చుట్టూ ఉన్నటువంటి మనుషులు నన్ను ఎవరన్నా చూస్తున్నారా, నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా అని లోకంలో ఎట్లా ఇవన్నీ చూస్తూ ఉంటాం, ఇలాగంతా చూస్తూ ఉంటాం దేవుని బిడ్డలారా. కానీ ఇలాగ మాత్రము చెప్పండి, ఇలాగ మాత్రము చూడం పిల్లలు. ఎందుకనంటే ఆయన ఉన్నాడని మనం గమనించట్లేదు, చుట్టూ ఉన్న మనుషులు మాత్రమే చూస్తున్నాం మనం. అక్కడి నుంచి ఎవరైనా చూస్తున్నారా, ఆ మూల నుంచి ఈ మూల నుంచి ఎవరైనా చూస్తున్నారా, ఆ పక్క నుంచి ఎవరైనా చూస్తున్నారని ఇలాగ మాత్రమే లోకంలో వెతుకుతూ ఉన్నాం. కానీ ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు నీ వైపే చూస్తూ ఉన్నాడు తన కన్ను దృష్టితో. అది మాత్రం మనం గమనించం పిల్లరా. అందుకని ఇక్కడ వాక్యంలో ఆయన కంటి చూపుతోనే మనుషులను పరిశీలన చేసేస్తున్నాడు, మంచి వాళ్ళు ఎవరు, చెడ్డ వాళ్ళు ఎవరు. అందుకే కదా దేవుని యొక్క వాక్యంలో దేవుడు అన్నాడు ఏమని, వీళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, చెప్పండి, వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు అన్నాడు, వీళ్ళు బుద్ధి ఉన్న వాళ్ళు అన్నాడు, వీళ్ళు బుద్ధి కలిగినటువంటి వాళ్ళు అని చెప్పాడు పిల్లరా. అట్లాగున్న దేవుడు ఎట్లా చెప్పగలడు, నీ బుద్ధి ఎట్లా తెలుస్తుంది అని అంటే దేవునికి అన్నీ తెలుసు పిల్లరా, దేవునికి అన్నీ తెలుసు. అందుకని దావీదు అంటాడు, నేను పండుకోవడం నా దేవునికి తెలుసు, నేను లేవడం నా దేవునికి తెలుసు, నా పడకలు దేవునికి తెలుసు, నా నడకలు దేవునికి తెలుసు, నా చర్యలన్నీ దేవునికి తెలుసు అని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దీన్న మనము పండుకొనడం దేవునికి తెలుసట. అంటే మన పడకల మీద చేసేటువంటి పనులు దేవునికి తెలుసు, మన నడకలు దేవునికి తెలుసు, మన హృదయాలోచనలు దేవునికి తెలుసు, మన ఉద్దేశాలు దేవునికి తెలుసు, సమస్తము కూడా దేవునికి తెలుసు. నీ గురించి A to Z కదండి, A to Z దేవునికి అన్ని తెలుసు పిల్లలు. మనుషుల్ని అయితే చాలా ఈజీగా మోసం చేయగలం, కానీ దేవుడు అంతా ఈజీగా మనమేమి మోసం చేయలేమండి. మనుషుల్ని చాలా ఈజీగా మోసం చేసేయచ్చు, కడుపును పుట్టిన బిడ్డల్ని అట్లా మాయ చేసేయచ్చు, అంత టాలెంట్ నీకు ఉండొచ్చు. భర్తని కూడా అట్లా మాయ చేసేయచ్చు, అంత టాలెంట్ మనకు ఉండొచ్చు. భార్యను కూడా అలా మోసం చేసేయచ్చు, అంత టాలెంట్ మనకు ఉండొచ్చు. భూమి మీద ఎంత పెద్ద టాలెంట్ ఉన్నా దేవుణ్ణి మోసగించే అంత హృదయాన్ని బిడ్డలరా టాలెంట్ అయితే నీ దగ్గర ఉండదు. దేవుని యొక్క వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు నువ్వు మోసం చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మధ్యాహ్నం వేళ అందుకని వాక్యంలో ఇదిగో దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త బిడ్డలారా, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఎప్పటి వరకు కాలం అంతా గడిపేసాం ఎట్లాగో లాగపురులరా. దేవుడు చూడలేదనో చూసాడనో, దేవుని భయం ఉందనో లేదనో, ఒకవేళ దేవుడు నన్ను పట్టించుకోలేదేమో, ఒకవేళ దేవుడు ఎన్ని చేసినా పెద్దగా ఏం పనిష్మెంట్ ఇవ్వట్లేదేమో అని అనుకున్నావేమో. వాక్యంలో దేవుడు మాట్లాడుతూ అని చెప్తాడు పురుదేవని బిడ్డలరా. చూడండి, ప్రకటన గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు 2వ అధ్యాయములో ఆయన అంటాడు పురులరా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలలో ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో మనం వచ్చినప్పుడు 2వ అధ్యాయములో 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు ఆలోచించండి, ఇక్కడ అంటున్నాడు దేవుడు, ఎవరో చూడలేదు, ఎవరో నన్ను పెద్దగా పట్టించుకోవట్లేదు, నేను ఏం చేసినా ఎవరు పెద్దగా ఏమి పనిష్మెంట్ అయితే ఇవ్వట్లేదు, నేను ఏ విధమైనటువంటి పాపం చేసినా, అడ్డగోలుగా వెళ్ళిపోయినా, అడ్డంగా బతికేసినా, ఒకవేళ నన్ను ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు అని అనుకుంటే, వాక్యంలో దేవుడు 7 సంఘాలతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం కూడా చదివితే 7 సంఘాలతోనూ దేవుడు మాట్లాడుతూ మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీ క్రియలు నేను ఎరుగుదును అని అంటాడు. నీ క్రియలు నాకు, దేవునికి స్తోత్రం. మీకు ఆ వాక్యం అర్థమవుతుందా లేదా? నీ క్రియలు నాకు తెలుసు అని అంటాడు. ఏమండి, మనలో ఉండే కొన్ని క్రియలు, కనీసం నాలో ఉండేటువంటి కొన్ని క్రియలు నా భార్య కూడా తెలియకపోవచ్చు, నా కడుపును పుట్టిన బిడ్డలు కూడా తెలియకపోవచ్చు, నా ప్రాణ స్నేహితులు కూడా తెలియకపోవచ్చు. కానీ నాలో ఉండేటువంటి అణువణువు దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. నాలో ఉండేటువంటి ప్రతి అణువణువు దేవునికి తెలుసు పుల్లరా. ఒకవేళ అవన్నీ కూడా ఒప్పేసుకున్నామా, అవన్నీ విడిచిపెట్టేసామా, చాలా బెస్ట్, నీకు చాలా మంచిది. ఒకవేళ కనుక నువ్వేమాత్రం విడిచిపెట్టలేదా, దేవుడు ఏమన్నాడో తెలుసండి, మిద్దెల మీద చేసినటువంటివి, రహస్య స్థలాలలో చేయబడినటువంటివి, కట్టిక చీకటిలో చేయబడినటువంటి రహస్య పాపాలన్నీ కూడా వెలుగులో నువ్వేమేం చేసావో అవన్నీ కూడా భూలోక నివాసులు అందరూ చూస్తుంటాం, కానీ బహిరంగంగా ప్రకటింపబడతాయట. కాబట్టి వాక్యంలో ప్రభు భక్తుడైనటువంటి దావీదు ద్వారా చెప్తున్నాడు ఏమనంటే, నా అతిక్రమలో నేను కప్పుకొనను, ఒప్పేసుకుంటాను అని అన్నాడు. హల్లెలూయా. అలా ఒప్పేసుకుంటే దేవుడు దాన్ని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవడం, పైగా తూర్పు పడమటికి అంత దూరం పాడేస్తాడట. అవి తీసుకెళ్లి పుల్లరా అగాధ జలముల్లో లోపల ఎక్కడో సముద్ర భాగంలో పాడేస్తాడంట పురుదేవని బిడ్డలరా.
అందుకని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నీ క్రియలు దేవునికి తెలుసు, మన క్రియలు దేవునికి తెలుసు, మన చర్యలన్నీ కూడా దేవునికి తెలుసు. చూడండి, వాక్యములు ఆయన అంటాడు, భూలోక నివాసులందరిని కూడా ఆయన చూస్తున్నాడు. వాక్యంలో కీర్తన గ్రంథం 33వ అధ్యాయంలో 14వ వచనంలో ఆయన ఈ మాట మనకు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, 34వ కీర్తన 33వ కీర్తన 14వ చరణం, 33వ కీర్తన 14వ చరణంలో ఏమని వ్రాయబడింది అని అంటే, ఆ నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు, అందరి వైపు, అందరి వైపు, అందరి వైపు. అమ్మా, కొంతమంది నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నటువంటి బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం వేళ. మంచి వాళ్ళని దేవుడు ఏం చూడట్లేదని ఎంత మంచిగా ప్రవర్తిస్తున్నాను, చెడ్డోళ్ళకే రోజులు అంటున్నావు చూసావా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చెడ్డవాళ్ళకే మంచి రోజులండి, వాళ్ళ బతుకులే బాగున్నాయని అంటున్నావు చూసావా, అడ్డంగా సంపాదించుకుని బతికే వాళ్ళ బతుకులే బాగున్నాయని చూసావా, ఇదిగో తప్పులు చేసి సంపాదించే వాళ్ళ బ్రతుకులే బాగున్నాయి అని అంటున్నావు చూసావా పిల్లరా. అలాంటి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్నం వేళ. దేవుడు ఆకాశమందుండి అన్నీ చూస్తున్నాడు, అందరిని చూస్తున్నాడు, మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నాడు, చీకట్లో ఉన్న వారిని వెలుగులో ఉన్న వారిని చూస్తూ ఉన్నాడు. పిల్లరా, పాడు పనులు చేసే వారిని, పరిశుద్ధంగా జీవించే వాళ్ళని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆకాశమందున్నటువంటి దేవుడు చూస్తూ, పిల్లరా, ఒకవేళ దేవుడు అంటూ ఉన్నాడు, నీ క్రియలు నాకు తెలుసు, నీ ఓర్పు సహనం కూడా తెలుసు, నా కొరకు నువ్వు ఓర్చుకున్నావు కనుక, సహనంగా ఉన్నావు కనుక అనేకమైనటువంటి వాటి మీద నిన్ను నియమింపబోతా ఉన్నానని ఒకరోజు నీతో అనొచ్చునేమో పిల్లరా. దానికోసం నువ్వు ఎదురు చూడాలి. హల్లెలూయా. దాని కొరకు నువ్వు ఎదురు చూడాలి పిల్లరా. చెడ్డవారితో నీ జీవితాన్ని ఎప్పుడు పోల్చుకోకూడదు. వాళ్ళ బ్రతుకులు బాగున్నాయి అనుకుంటే ఒక్క రోజున వాళ్ళని దేవుడు తీసుకుని వెళ్ళి పిల్లరా నిత్య నరకాగ్నిలో పెడతాడు. ఆ దినాన్ని పిల్లరా, ఇదిగో నీవు పరలోక రాజ్యంలో ఉంటావు, ఆ రోజు నువ్వు నీ జీవితాన్ని పోల్చుకుంటావు పిల్లరా. అప్పుడు నీ దుస్థితి ఎంత ఘోరంగా భయంకరమైనటువంటి పరిస్థితి తప్పిందో ఆ రోజు నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. ఏనాడు కూడా పిల్లరా, భక్తుడైనటువంటి లాజరు ధనవంతుడిని చూసి వ్యసన పడలేదు, దేవుణ్ణి ఏనాడు నిందించలేదు. అతనికి ఆస్తి ఇచ్చావు, నాకేమో ఇలాంటి ఆకలి పరిస్థితిని ఇచ్చావు, అతనికి అన్ని ఇచ్చావు, నాకేమో ఏమీ లేకుండా చేస్తావని ఏనాడు దేవుణ్ణి నిందించలేదు పిల్లరా. అందుకనే భక్తుడైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకునున్నాడు. అన్ని అనుభవించిన వాడు వెళ్ళి నిత్య నరకంలో బగబగా మండే అగ్నిగుండంలో నిత్యము కాలుతూ ఉన్నాడు పిల్లరా. ఈ రోజున చెప్పండి, అన్ని కావలసి అన్ని అనుభవించి నిత్య నరకానికి వెళతావా? ఏమీ లేకపోయినా నమ్మకంగా ఉండి దేవుడు చూస్తున్నాడని భయము కలిగి దేవుని మాటకు లోబడి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటావా? లాజరు పక్కన నీవే ఆలోచన చేసుకోవాలి. వాక్యములో దేవుడు చెప్తున్నాడు, దేవుడు అందరిని భూలోక నివాసులు అందరిని చూస్తా ఉన్నాడని వాక్యములో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక రోజున చూడండి, భక్తులైనటువంటి వాళ్ళ యొక్క ప్రవర్తనే చాలా భయంకరంగా ఉంది. ఏమండి, భక్తులు ఏమనుకున్నారంటే చాలా మంది, నేను ఇందాక చెప్పాను కదా, అట్లాగా ఈ వారంలో ఏదైనా ఒకవేళ పొరపాటు చేయాల్సి వచ్చి చేసేసి, మాట్లాడాల్సి వచ్చి అబద్ధాలు మాట్లాడేసి, ఏదైనా తప్పు పని చేయాల్సి వచ్చి తప్పు పని చేసేసి, దొంగతనం చేయాల్సి వచ్చి దొంగతనం చేసేసి, తిట్టాల్సి వచ్చి తిట్టేసి, మీకు అర్థమవుతుందా లేదా? వినాలి, చెప్పాలి. ఒకవేళ అలాగూ చేసేసి పిల్లరా, జగడాలు ఆడేసి, బూతులు తిట్టేసి, గొడవలు మాట్లాడేసి, చేయాల్సిన తప్పులు చేసి దేవుని మందిరంలోకి వచ్చి, దేవుని మందిరంలో దేవుడు క్షమించే దేవుడు, చాలా మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు అని ఒకవేళ పిల్లరా దేవుని మందిరానికి వచ్చి, ప్రభా నేను పాపాలన్నీ ఒకవేళ ఒప్పుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేసినా, తెలిసి చేసినటువంటి ప్రతి పాపానికి దేవుడు నీకు చాలా పెద్ద పనిష్మెంట్ వేస్తాడు పిల్లరా. ఆలోచించి భక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఇది నాన్న దేవుని యొక్క వాక్యంలో. భక్తుడైనటువంటి గెహాజీని చూడండి. గెహాజీ అట ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లోనే ప్రథముడట. ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లోనే మొదటివాడట, గొప్పవాడట, ఘనుడట. అట్లాంటి భక్తి చేసేటువంటి వాడు పుల్లరా, ఈ రోజున నీకులాగా నాకులాగా దేవుని మందిరంలో కూర్చుని భక్తి చేసేటువంటి వాడు. చూడండి, దేవుడు ఎక్కడ పెట్టాలనుకుంటే వాళ్ళ స్థాయిని ఎక్కడికి దిగజార్చుకుంటా ఉన్నారు. దేవుడు ఏ స్థితిలోనికి రావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళ స్థాయిని ఎట్లా దిగజార్చుకుంటా ఉన్నారో పుల్లరా. చూడండి, ఇక్కడ భక్తుడైనటువంటి గెహజీను చూస్తే మనం నేర్చుకోవచ్చు.
దేవుడు భక్తుడైనటువంటి ఎలీషా దగ్గర ఆ ప్రక్కనే ఉండేటువంటి ప్రథమ స్థానాన్ని, భక్తుడైనటువంటి ఎలీషా ప్రక్కన ఉండేటువంటి ప్రథమ స్థానాన్ని గెహజీకి ఇచ్చాడు పురులరా. భక్తుడైనటువంటి గెహజీ యొక్క శిష్యుల్లో ప్రధానమైనటువంటి వాడు గెహజీ అంట పురులరా. ఒకవేళ నిజంగా గెహజీయే గనక ఆ భక్తి జీవితాన్ని కాపాడుకుని ఉంటే ఎలీషా తర్వాత, ఏలియా తర్వాత ఎలీషాకు వారసత్వం వచ్చినట్లుగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అదే వరాన్ని పురులరా ఎలీషా ద్వారా గెహజీ కూడా ఇచ్చేవాడేమో. అయినా తన అర్హతను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. ఎవరు పోగొట్టుకున్నాడు? తన అర్హతను పోగొట్టుకున్నాడు పురులరా. కొంతమందికి దేవుడు కొన్ని అర్హతలు ఇచ్చినా ఆ అర్హతల యొక్క వాల్యూ వారికి తెలియదండి. వారికి దేవుడు కోరి వారికి ఆ ప్రథమ స్థానం ఇచ్చినా ఆ ప్రథమ స్థానం యొక్క విలువ వాళ్ళకి తెలియదు పురులరా. గెహజీ ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి పొందుకోలేకపోయాడు పురులరా, పొందుకోలేకపోయాడు. ఎందుకు అనంటే ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు చూస్తున్నాడు. గెహజీ దేవుని సన్నిధానములో నుండి లోకంలోనికి వెళ్ళిన తర్వాత లోకానుసారంగా ఉండాలని అనుకున్నాడు. ధనము కోసం పరిగెత్తాడు. మనుషులతో పిల్లల లోక సంబంధమైనటువంటి మనుషులతో సరిపోల్చు చూసుకున్నాడు. అలాగని నేను కూడా ఈ డబ్బును సంపాదించుకుంటే పలానా వాళ్ళకలాగా ధనవంతులుగా ఉండొచ్చు అని అనుకున్నాడు. అందుకనే ధనం వెనకాల పరిగెత్తాడు. పిల్లరా ఏమీ తెలియనట్టుగా దేవుడు చూడలేదే, ఎవరు చూడలేదే, నా గురువు కూడా చూడలేదు అన్నట్టుగా మరలా వచ్చి ఆ గురువు ప్రక్కనే నిలబడ్డాడు. ఆకాశమందున్నటువంటి దేవుడు భక్తుడైనటువంటి ఎలీషాతో మాట్లాడుతూ చెప్తున్నాడు పురులరా, ఇదిగో ఓ గెహజీ, నీతో కూడా నా ఆత్మ రాలేదా అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. అంటే గెహజీ మనుషుల్నే చూశాడు కానీ దేవుని చూశాడా? అమ్మ చెప్పాలి గట్టిగా. దేవుని చూడలేదు కానీ దేవుడు గెహజీ యొక్క చెడ్డతనాన్ని కూడా చూశాడు. ఏమైంది అని అంటే అప్పటి వరకు ఉన్నటువంటి గెహజీ చేసిన భక్తిని దేవుడు తీసేశాడు. అప్పటి వరకు దేవుడు భక్తుడైనటువంటి గెహజీ చేసిన మంచిని కొట్టేశాడు. అప్పుడు చేసినటువంటి చెడ్డని మాత్రమే తీసుకొచ్చి వ్రాసి పురులరా ఆ చెడ్డ ఫలితాన్ని వెంటనే ఇచ్చేసాడు పురులరా. చెడ్డ ఫలితాలు వెంటనే వచ్చేస్తాయి కానీ మంచి ఫలితాలు దేవుని బిడ్డలారా నీ దగ్గరికి రావడానికి కాస్త ఆలస్యం అవుతాయి కానీ చాలా గొప్పగా నీ దగ్గరకు వస్తాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాతానుడు చెడైతే చాలా వేగంగా తీసుకొచ్చి పెట్టేశాడు యోబు జీవితంలో. కానీ యోబుకి మరలా పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవడానికి రెండంతల ఆశీర్వాదం పొందడానికి కొంత సమయం పట్టింది పురులరా. ఆ సమయం అంతా కూడా చాలా ఎదురు చూశాడు భక్తుడైనటువంటి యోబు. ఇది నన్ను పురులరా దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. నీ నడకలు ఆయనకి తెలుసు, నీ పడకలు ఆయనకి తెలుసు, నీ గురించిన జీవిత చరిత్ర అంతా ఆయనకి తెలుసు. ఒక రోజున ఎండవేళ యేసు ప్రభు యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే ఒక స్త్రీ వచ్చింది పురులరా. ఆ స్త్రీ పేరు ఏంటి అని అంటే సమరయ స్త్రీ. ఆ స్త్రీ యేసు ప్రభు కూర్చున్నటువంటి స్థలానికి వచ్చింది. యేసు ప్రభు అడుగుతున్నాడు, అమ్మా మంచినీళ్ళు కావాలి. యోధులకు సమరయులకు కుదరదు కదా, నేను నీకు మంచినీళ్ళు వేయలేను అంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, అసలు నీ మంచినీళ్ళు కాదు, నా దగ్గర ఉన్న మంచినీళ్ళ గురించి నువ్వు తెలుసుకుంటే ఇంకా గొప్పగా ఫీల్ అవుతావు. నా మంచినీళ్ళు తాగితే అసలు నీకు ఎప్పటికీ దాహమే ఉండదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభుని అడుగుతుంది, అయ్యా నాకు మంచినీళ్ళు కావాలి, ఇస్తావా? ఈమె ఇవ్వనంది కానీ దేవుడు ఇచ్చేవాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇదిగో నీ బ్రతుకంతా నాకు తెలుసు, నీ బ్రతుకులో పలనా పాపాలున్నాయని చెప్పాడు. వెంటనే ఆమె పశ్చాత్తాపడింది. అప్పుడు ఆమె అనుకుంటూ ఉంది, ఈయన చూస్తూ ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఈయన చూస్తూ ఉన్నటువంటి దేవుడు అని చెప్తా ఉంది పురులరా. నా బ్రతుకంతా ఎరిగి ఉన్నటువంటి దేవుడు, నా పరిస్థితులన్నీ ఎరిగి ఉన్న దేవుడు, నా పాపాల గురించి నాతో బహాటంగా ముఖాముఖిగా నిర్భయంగా నాతో మాట్లాడినటువంటి దేవుడు, ఈయన మెస్సయ్యా అని ఆమె కనుగొంది పురుదేవుని బిడ్డరా. అలాగనే ఇంకో స్త్రీ కూడా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ స్త్రీ ఉంది పురులరా. ఒకసారి చూద్దాం, చూడండి ఆఖరిగా మాట దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో 33వ చూడండి 16వ అధ్యాయం ఆదికాండము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయము ఆదికాండము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం పిల్లరా. ఏమని వ్రాయబడిందండి అక్కడ? పిల్లలు ఆలోచించండి. 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం దేవుని పిల్లలు. ఏమని వ్రాయబడిందంటే, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. యాలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొనను. ఎవరేమే? హాగరు. పుల్లర ఆలోచించే హాగరు ఇంటిలో నుండి పంపివేయబడినప్పుడు జరిగిన సంగతి కాదు ఇది.
హాగరు మొట్టమొదటిగా తన యొక్క యజమానురాలు యొద్ద నుండి, తన యొక్క అబ్రహాము యొద్ద నుండి, తన భర్త యొద్ద నుండి, తన యొక్క ఇంటి యజమానురాలైనటువంటి శారా యొద్ద నుండి పారిపోయినప్పుడు చెప్తున్నటువంటి మాట పిల్లలు. పారిపోయింది. ఎందుకు పారిపోయింది అని అంటే, అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇక్కడ ఈ శారాకి బిడ్డలు లేరు. బిడ్డలు లేకపోతే తన యజమానుడు చాలా కుమిలిపోతున్నాడు, బిడ్డలు లేరని. ఈమె కూడా కుమిలిపోతుంది. అప్పుడు ఆ ఇంటిలో పెద్ద దాసి అయినటువంటి యొక్క హాగరును చూసినప్పుడు, హాగరు చాలా అందగత్తి, చాలా వినయ విధేతలు కలిగి తన యొక్క యజమానురాలైనటువంటి శారాకు లోపెడతా ఉంది. శారా దృష్టిలో ఈ యొక్క హాగరు చాలా మంచిది. అప్పుడేమనుకుంది, ఈమె చాలా మంచిది కదా, నా దగ్గర చాలా నమ్మకంగా ఉంటుంది, ఈమెని నా భర్తకి రెండో భార్యగా చేస్తే ఆమె మూలంగా సంతానం కలిగితే నా భర్త సంతోషంగా ఉంటాడేమో అని అనుకుంది. అలాగున తీసుకుని వెళ్ళి తన భర్తతో మాట్లాడి హాగరును భక్తుడైనటువంటి అబ్రహాముకి ఇచ్చి మ్యారేజ్ చేసింది. ఆ తర్వాత పృథ్వైన బిడ్డరా వారి ఇరువురి దాంపత్య జీవితంలో హాగరు గర్భవతి అయింది. ఎప్పుడైతే గర్భవతి అయిందో ఆమె అనుకుంటుంది, గర్భవతిని అయ్యాను కదా, ఇక ఈ ఇంటికి నేనే యజమానురాలని అయిపోతాను అని శారాని చిన్న చూపుడు చూడడం మొదలుపెట్టింది. ఆ బాధ భక్తురాలైనటువంటి శారా మనసులో ఉండి తన భర్తతో మాట్లాడుతూ ఉంది. అయ్యా, ఇదిగో నీకు నాకు దేవుడు న్యాయం తీరుస్తాడు, నా ఉసురు నీకు తగులుద్ది, ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు, ఆమెను ఎక్కువ ప్రేమిస్తున్నావు, నన్ను విడిచిపెట్టావు అన్నప్పుడు పుల్లరా అబ్రహాం అంటాడు, ఆమె నీ ఎదుట ఉంది కనుక నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యన్నాడు. అప్పుడు శారా ఈ హాగరుని చిత్రహింసలు చేయడం మొదలుపెట్టింది. అప్పుడు పుల్లరా చిత్రహింసలు భరించలేనటువంటి ఆమె దూరంగా పారిపోవాలని అరణ్యంలోనికి పారిపోయింది. పుల్లరా అరణ్యంలోనికి పారిపోతే అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు శారాతో, హాగరుతో, హాగరు నువ్వెందుకు పారిపోవచ్చావు ఎక్కడికి, అసలు ఎందుకు వచ్చావు ఎక్కడికి అని అంటే ఆమె అంతా చెప్తా ఉంది పుల్లరా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మరలా తిరిగి నీ యజమానుల దగ్గరికి వెళ్ళిపో, నీ యజమానురాలతో నేను మాట్లాడతాను, నీ పరిస్థితి బాగుంటుంది అని చెప్పాడు. అప్పుడు అంటుంది అనమాట, ప్రభువా నా బాధను చూస్తుంది దేవుడు, నా కష్టం చూస్తుంది దేవుడు, నా కన్నీళ్లు చూస్తుంది దేవుడు, అసలు నా సమస్తాన్ని నన్ను చూస్తూ ఉండే దేవుడవు, నన్ను కనిపెట్టుకున్న దగ్గరకు వచ్చావా, నువ్వు చూస్తున్న దేవుడు అందు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా. పిల్లరా ఇక్కడ చూడండి, కష్టాల్లో ఉన్న వాళ్ళ యొక్క కష్టాలని దేవుడు చూస్తున్నాడు, చెడ్డ ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళ యొక్క చెడ్డ వాళ్ళని దేవుడు చూస్తూ ఉన్నాడు. పిల్లరా మంచి వాళ్ళని పలకరించడానికి దేవుడు వస్తూ ఉన్నాడు. కష్టాల్లో ఉన్నప్పుడు చెడ్డ వాళ్ళనైతే కష్టాలకు విడిచిపెట్టే శాకాసమందుండి నవ్వుతూ ఉన్నాడు ఆయన. అందుకే నీ మధ్యాహ్నం వేళ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యో దేవుని పిల్లలారా జాగ్రత్త, దేవుని సంఘములో ఉంటూ గెహజీ ఎవరు చూడలేదు అనుకుని శాపంలో పడిపోయాడు. పుల్లరా ఎవరు చూడట్లేదు కదా అనుకుని అన్ని సభ్యరాలిద్దరూ కూడా పాపంలో శాపంలో పడిపోయారు. పిల్లరా దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు ఈ 2024వ సంవత్సరంలో ఇదిగో 3వ ఆరాధనలో పాలు పొందుతూ ఉన్నటువంటి నీవు, నీతో దేవుడు ఎందుకు మాట్లాడాడు అంటే నీ జీవితం ఒక గెహజీలాగా ఉండకూడదని, నీ జీవితం ఒక అననీయ సభ్యరాల్లాగా ఉండకూడదని, నీ జీవితం ఒక ఆకాను లాంటి భయంకరమైన ప్రవర్తన కలిగిన జీవితం వల్ల ఉండకూడదని, నీ కుటుంబము ఒక కోరాహు కుటుంబం వలె ఉండకూడదని దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు. యోసేపు దేవునికి భయపడినట్లుగా నువ్వు భయపడాలని, భక్తుడైనటువంటి యోబు దేవునికి భయపడినట్లుగా భయపడి పోగొట్టుకున్న దానికంటే రెండంతల ఫలాన్ని నువ్వు పొందాలని ఈ దినమందు దేవుడి వాక్యమంతా నీతో మాట్లాడుతూ వచ్చాడు. కనుక ఈ వాక్యము నీకు అర్థమైతే, దేవుని యొక్క వాక్యముని బుర్రలోనికి ఎక్కితే, ఒకవేళ ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు, నిజమే దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు, పుట్టింది మొదలుకొని ఎప్పటి వరకు ఈ రోజు వరకు నా మరణం వరకు దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు, నానా క్రియలు చెప్పిన దేవుడు చేతను తేబోతా ఉన్నాడు. మంచి క్రియలు దేవునికి భయపడి నేను చేయగలిగితే మంచి ఫలాన్ని నేను పొందుతాను, నిత్య జీవం అనే ఆ వారసత్వాన్ని నేను స్వతంత్రించుకుంటాను అని నువ్వు అనుకోగలిగితే పృథ్వైన బిడ్డలారా ఈ మధ్యాహ్నం వేళ నువ్వు చాలా ధన్యత కలిగిన వ్యక్తివి. ఒకవేళ లేదు దేవుడు ఏం చూస్తున్నాడు, పాస్టర్ గారు అలాగే చెప్తారు, ఆయనకు పనే ఉంది అని అనుకుంటే ఒక రోజున గెహజీ బతుకు లాంటి బతుకు నీకు తప్పదు. ఒక రోజున పుల్లరా కోరాహు కుటుంబానికి పట్టిన గతి ఒక రోజు నీ కుటుంబానికి కూడా పట్టక తప్పదు. ఒక రోజు అననీయ సభ్యరాలకి జరిగినటువంటి ఘోర దుస్థితి నీకు పట్టక తప్పదు. అవన్నిటి నుండి తప్పించుకోవడానికి ఒకటే మార్గం, యేసేపు దేవునికి భయపడ్డాడు, అందుకని పాపానికి దూరంగా పారిపోయాడు. భక్తుడైనటువంటి యోబు దేవునికి భయపడ్డాడు, అందుకని ఆకాశం ముందున్న దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. ఎవరి క్రియలు చెప్పిన ఏమేమి ఇవ్వాలి ఆయన ఇస్తాడు అని దేవునికి మాత్రమే భయపడి దేవుని మాటను గౌరవించాడు. ఈ దినమందు నీ స్థితి ఏంటి, నా స్థితి ఏంటి ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరంలో నీవు వాక్యం వింటూ కూడా నీ జీవితంలో ఒకవేళ పొరపాట్లు మాట్లాడుతూ ఉంటే, పొరపాట్లు చేస్తూ ఉంటే, ఒకవేళ అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతూ ఉంటే, ఒకవేళ నీ నోరు అదుపు లేకోకుండా తప్పుతూ ఉంటే, ఈ మధ్యాహ్నం వేళ దేవుడు నీకు ఒక మంచి తరుణాన్ని సమయాన్ని ఇచ్చాడు, అదుపు చేసుకో. దేవుని యొక్క వాక్యం అనే ఆ ఖడ్గాన్ని నీ చేత పట్టుకో.
నీ బ్రతుకులో దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయం మీద పలక మీద రాసుకో. ఖచ్చితంగా దేవుని బిడ్డలరా, నీవు రాబోయే దినాల్లో మంచి ఫలితాన్ని పొందుతావు. అలాంటి ఫలితం దేవుడు నీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మోకరించి ప్రార్థన చేసుకుందాం మనం అందరం కలిసి. ప్రభువా, నిజమే, నువ్వు చూస్తూ ఉన్న దేవుడవునైనా. హాగరును చూసావు, పలకరించడానికి వచ్చావు. ప్రభువా, ఇదిగో నీవు భక్తుడైనటువంటి యోబును చూసావు, యోబుతో మాట్లాడడానికి వచ్చి యోబుని కూడా నా ప్రభు రెండంతల ఆశీర్వాదముతో నింపావు. నీ భక్తులనైనా శ్రమలో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని కూడా చూసావు. వారి పక్షాన నిలబడిన ఆయన విజయం మీద విజయాన్ని దయచేస్తావు. గెహాజీ తప్పు చేశాడు. గెహాజీ ఘోరమైన పాపంలోనికి వెళ్ళిపోయి శిక్షను అనుభవించిన నువ్వు రాలేదు, పలకరించలేదు, పట్టించుకోలేదు. ఆ శిక్షకు అతనిని విడిచిపెట్టేశావు. ఇది నాన్న, ఒకవేళ మాలో అలాంటి అవిధేయతలు ఏమైనా ఉన్నట్లయితే మా యొద్ద నుండి అవిధేయతను తొలగించు బాబు. ఒకవేళ నైనా మా నోటిని అదుపు చేసుకోలేకపోతూ ఉన్నట్లయితే, మా క్రియలను మేము అదుపు చేసుకోలేకపోతూ ఉన్నట్లయితే, మా పరిస్థితులు ప్రభావం ఒకవేళ మాకు వ్యతిరేకంగా మారేటట్టుగా మా బ్రతుకులు చితుకుపోతూ ఉన్నట్లయితే, మా అవిధేయతే దానికి కారణమేమోనని మేము తెలుసుకుని, అయా ఈ దినమందు మేము బుద్ధి తెచ్చుకుని, ప్రభా ఇదిగో నీవు ఉన్నావని, అన్నీ చూస్తూ ఉన్న దేవుడవని, వాని క్రియలు చెప్పిన జీతం ఇచ్చే దేవుడవని, ఒకరోజు నువ్వు రాబోతూ ఉన్నావని, ఇదిగో భక్తుడైనటువంటి లాజరును ఎత్తుకుపోయి అబ్రహాము రొమ్మును పెట్టినట్లుగా నిత్య జీవాన్ని ప్రసాదించినట్లుగా నీవు మాకు ఇస్తావని భయముతో నాయనా నీ వైపు చూచే నేత్రాలు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానని ప్రభు సన్నిధానములో మోకరించి మనం ప్రభువుని అడుగుదాం. ప్రియులరా, దేవుణ్ణి అడిగి దేవునికి ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానములో దేవుణ్ణి వేడుకుందాం. ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకో, నా పరిస్థితిని జ్ఞాపకం చేసుకో. అయ్యా, ఒకవేళ నేను నీకు విరోధంగా ఏదైనా చేస్తుంటే, నాలో ఉన్నటువంటి విరోధమైనది నా యొద్ద నుండి తొలగించు. ఒకవేళ నీకు విరోధంగా నేను మాట్లాడుంటే, నా నాలుకను అదుపు చేసుకునే ఆ శక్తిని నాకు దయచేయి. నా హృదయంలో ఒకవేళ లోక సంబంధమైనవి ఏవైనా ఉంటే, ఆ లోక సంబంధమైనవన్నీ నా యొద్ద నుండి తొలగించను అయినా. ఒకవేళ నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉన్నట్టుగా లోకములో ఉన్న వారిని మెప్పించడానికి నటిస్తే, వేషధారులారా అని ఒక రోజు నువ్వు అనబోతూ ఉన్నావు. ఆ దుస్థితి రాకముందే, అయ్యా నేను నటించే వ్యక్తిగా కాదు, పాటించే వ్యక్తిగా, అయ్యా నేను మోసగించే వ్యక్తిగా కాదు, నిజాయితీగా బ్రతికే వ్యక్తిగా, ప్రభా ఇదిగో నరులను చూసి ఒకరితో ఒకరు పోల్చుకోవడం కాదు, నిన్ను పోలిన జీవితం నేను పోల్చుకుని నడిచేటట్టుగా అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. ఈ మధ్యాహ్నం వేళ నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంతమంది అడుగుతూ ఉన్నారు, నోరు తెరిచి దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఎంతమంది ప్రభువుని ఈ విధంగా మన పాపాలను, మన తప్పిదాలను ఒప్పుకుంటూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. ఈ మధ్యాహ్నం వేళ ప్రియులరా, నీ క్రియలు దేవునికి తెలుసు. అందుకనే దావీదు అన్నాడు కదా, నేను దేవుని ఎదుట నేను దాగలేను, నా క్రియలను దేవుని ఎదుట నేను దాయలేను. దేవుడు అన్నీ కనిపెడుతూ ఉన్నాడు, నా దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. నా దేవునికి నాలో ఉన్నవన్నీ కూడా తెలుసు. నా దేవునికి నా గురించి మొత్తం తెలుసు. నా దేవుని దగ్గరికి వెళ్ళి నేను పాపిని కాదు నీతిమంతుణ్ణి అని అంటే దేవుడు ఒప్పుకోడు. నేను నీతిమంతురాలంటే దేవుడు ఒప్పుకోడు. నేను చేసిన ప్రతి పాపాన్ని, ఇదిగో ఒక రోజున భూలోక నివాసులు అందరి మధ్యలో నన్ను నిలబెట్టి నేను చేసిన ప్రతి పాపాన్ని ఆయన చూపిస్తానన్నాడు. అందుకని ఆ పరిస్థితి రాకముందే, ప్రభా నేను ఎలాంటి పాపినో నీకు తెలుసు, ఎలాంటి పాపాలు నాలో ఉన్నాయో నీకు తెలుసు ప్రభా. ఇదిగోనైనా రహస్యమైనటువంటి పాపాలు, అయ్యా నా కుటుంబంలో నా భార్యకి తెలియని పాపాలు నాలో ఉన్నాయి, నా భర్తకి తెలియని పాపాలు నాలో ఉన్నాయి, నా బిడ్డలకి కూడా చెప్పలేని పాపాలు నాలో ఉన్నాయి, నా ప్రాణ స్నేహితులు ఎదుట కూడా చెప్పుకోలేనటువంటి పాపాలు నాలో ఉన్నాయి. ఎన్నెన్నో ఘోరమైనటువంటి పాపాలు నాలో ఉన్నాయి. ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడవని, ఎంత ఘోర పాపినైనా క్షమించి హక్కున చేర్చుకునే దేవుడవని ఆనాడు నా ప్రభువా సుంకరి ప్రార్థన చేయగా విని, అయా ఈ దినమందున తండ్రి నేను నేర్చుకున్నాను. చూస్తూ ఉన్నావు, అన్నీ చూస్తూ ఉన్నావు, అందరినీ కనిపెడుతూ ఉన్నావు. హాగరు యొక్క ప్రయత్నాన్ని నువ్వు చూసావు, హాగరు యొక్క ప్రయాసను చూసావు, హాగరు యొక్క దుస్థితిని చూసావు, తన కన్నీటిని నువ్వు చూసావు. అందరిని చూస్తూ ఉన్న దేవుడు యేసయ్యా, నన్ను కూడా చూస్తూనే ఉన్నావు తండ్రి, నన్ను కూడా చూస్తూనే ఉన్నావు. నా తప్పులు, నా లోపాలను నీ ఎదుట ఒప్పుకుంటూ ఉన్నాను. ఈ 2024లో నుండి, ఈ క్షణము నుండి బాబు నేను నీకు భయపడే వ్యక్తిగా, నీకు లోబడే వ్యక్తిగా నా జీవితం మార్చుకోవడానికి సహాయం చేయి ప్రభువా. నా బ్రతుకును మార్చుకోవడానికి సహాయం చేయనైనా.
నా బ్రతుకును నీ వాక్యము ద్వారా దిద్దుకోవడానికి సహాయము చేయేసయ్యా. నాలో ఉండే ప్రతి పాపాన్ని నీ ఎదుట విడిచిపెట్టే మనసు నాకు అనుగ్రహించు తండ్రి. నీ నామములో ప్రభువా ప్రార్థిస్తున్నాను, నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుదాం.